సార్ రవి యలమంచిలి గారు ఇవాళ ఇరుముడి సినిమాతో ఇంకో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ రవి గారు ఫర్ ఇరుముడి. థ్యాంక్ యూ. రవి గారిని మాట్లాడుతూ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా బాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎంతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. అలాగే ఆయన సినిమాలు పక్కన పెడితే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ దానివల్ల లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. అలాగే ఆయన మా ఇండస్ట్రీలో కానీ ఏదన్నా ఉండి ఎవరన్నా రోడ్ బ్లాక్ అయిపోయి ఎలారా ఈ సమస్యకి అంటే కారు రోడ్ నెంబర్ 25కి తిప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే పరిష్కారం అయిపోయినట్టే. అలాగే పర్సనల్గా మాకు 3-4 పెద్ద పెద్ద సహాయాలు. సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే అన్నీ అర్థం చేసుకుని నిమిషాల్లో సెటిల్ చేసేవాళ్ళు. అంత పెద్ద మనిషి. అలాగే ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నేనున్నాను అనే ధైర్యం భరోసా మా చిరంజీవి గారు. అలాగే చిన్న చిన్న సినిమాలు హిట్లు కొట్టినా ఏది కొట్టినా ఎంతో ప్రోత్సహిస్తారు. ఇంటికి పిలిచి గిఫ్ట్లు ఇస్తారు, వాళ్ళతో చాలాసేపు స్పెండ్ చేస్తారు. ఆయన ఎప్పుడు చెప్తారు ఏదన్నా సినిమాకి ఏదన్నా గెస్ట్గా ఇన్వైట్ చేయాలంటే ఆయన ఆలోచించి ఏదన్నా పెద్ద ఒక సైజ్ సినిమా అయితే రాపోయినా పర్లేదు, ఎవరన్నా చిన్నోళ్ళకి ఉపయోగపడద్దంటే కంపల్సరీ ఆయన ఫంక్షన్కి వచ్చి తీరుతారు. ఆయన చాలా చాలా గొప్ప మనసు, చాలా పెద్ద మనసు. ఈ విధంగా నేనేంటంటే చిరంజీవి గారి గురించి సినిమాల గురించి కన్నా ఆయన అదర్ సైడ్ ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే మేము పర్సనల్గా చాలా చూసాం. మాకు ఏదైనా సినిమా హిట్ అయితే ఆయన ఒక అప్రిసియేషన్ లెటర్లాగా పంపించేవాళ్ళు. డియర్ నవీన్ రవి, ఈ సినిమా ఇంత అయినందుకు ఇది చాలా సంతోషంగా ఉందని అవన్నీ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాం మేము. అలాగే పెద్ద లక్షల్లో ఉండే ఏదో చిన్న పెద్ద పెద్ద గిఫ్ట్లు కూడా పంపించేవాళ్ళు ఆ మెమరబుల్గా ఉండటం కోసం. చిరంజీవి గారు నిజంగా మనకు బయట వాళ్ళకి అంటే ఎక్కువ యాక్సెస్ లేని వాళ్ళకి తెలిసింది సగం అయితే, ఆయన ఇంకో సగం ఆయన చెప్పుకొని ఏమంటారు దాన్ని, ఆయన చేసే గొప్ప పనులు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అసలుకి చెప్పుకోవాలంటే. ఇక ఆయన ఏ రోజు దానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే మా ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవసరమైన కార్మికులకు కానీ దేనికి కానీ ఎప్పుడు ముందుండే మనిషి. సార్ మీరు ఇలాగే అందరికీ కావాల్సిన వాళ్ళలాగా మీరు ఎప్పుడు అలాగే చిరస్థాయి నిలిచిపోవాలి సార్ అని చెప్పి మేము కూడా అందరం వీలైనంతవరకు అందరూ కూడా మీ యనమాల నుంచుని అందరికీ నలుగురికి 4 ఏమన్నా సహాయం చేయాల్సింది ఏమైనా ఉన్నా సరే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. అలాగే చిరంజీవి గారిది ఇంకా సినిమా సైడ్ ఏమన్నా వచ్చి చెప్పాలంటే మీకు చెప్తున్నా, ఇంకెవరన్నా 20-30 ఇయర్స్ వాళ్ళు ఉన్నాళ్ళు చిరంజీవి గారిని 1980స్లో చూస్తుండ ఆ సినిమాలు చూసారో లేదో తెలియదు కానీ మీకు టైం దొరికినప్పుడల్లా 1980s నుంచి 1995 దాకా ఆయన ప్రతి సినిమా చూడండి ఎంతంటే అంత స్టిల్ అసలు ఎంత ఎగ్జైట్ అవుతారో. ఎందుకు చెప్తున్నానంటే మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ప్రీవియస్ స్టార్ సినిమాలు వాళ్ళు సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా చూస్తే అంత మళ్ళీ ఆ సినిమాలు చూస్తే అంత అనిపించదు, అరే ఏంటి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందని. కానీ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఆ స్టారు. మీరు 80sలో సినిమాలు కానీ అభిలాష, చట్టానికి కళ్ళేవు, పున్నమి నాగు, విజేత ఎన్ని సినిమాలు ఉన్నాయండి, మగమహారాజు, అసలు ఖైదీ, అసలు అది కదా టర్నింగ్. అలాగే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఆయన ప్రాబ్లీ 1978లోనే ఇప్పుడు ఎంట్రీ ఇస్తే 1980కే పున్నమి నాగు, చట్టానికి కళ్ళు, పెద్ద ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. 3 ఏళ్ళకి ఆయన పెద్ద స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కట్ చేస్తే 83 ఖైదీ వచ్చింది, మార్చేసిన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్. అంటే 78 నుంచి 5 ఏళ్ళలో ఇంత స్టార్డమ్ అసలు ఇంపాసిబుల్ అది. ప్లస్ ఇంకోటి చాలామంది చెప్పేది, ఆయన ఇచ్చినన్ని బ్లాక్ బస్టర్లు ఈ ఇండియన్స్ ఇంకో భాషలను తీసుకోండి, ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్లు ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ జరిగేది కాదు. సో అలా మా చిరంజీవి గారికి నాకు ఈ చిన్న అవకాశం వచ్చి ఈ 4 ముక్కలన్నా షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే యనమాల అక్కడ మా బండ్ల గణేష్ అన్న ఉన్నారు, మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసు. అలాగే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారికి క్లుప్తంగా ఇంతవరకే మాట్లాడి ముగిస్తున్నాను. వన్స్ అగైన్ బాస్,
హ్యాపీయెస్ట్ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే మెగా ఫ్యాన్స్ అందరికీ ఎవ్రీ ఇయర్ మీరు ఈ సెలబ్రేషన్కి ఇలా రావటం ఎంతో హ్యాపీగా ఉంటుంది. మాకు కూడా వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఏది మా బాస్ కోసం ఇంకా ఎప్పుడు ఇలా వస్తానే ఉంటారనేది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా స్వామినాయుడు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పూల పల్లకి, బంగారు పల్లకి అని నిజంగానే సూపర్ బ్లాక్ బాస్టర్ పల్లకిని ఎక్కించారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్,